హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దర్శించుకోబోతున్న గొప్ప పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఉన్న అతి పురాతనమైన మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది త్రిపురాంతకం అనే గ్రామంలో ఉన్నది. ఇది కేవలం అమ్మవారి ఆలయం మాత్రమే కాదు, ఇక్కడ శివుడు త్రిపురాంతకేశ్వర స్వామిగా వెలిసినాడు. అలాగే అమ్మవారు బాల త్రిపుర సుందరిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ అమ్మవారు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత బాల త్రిపుర సుందరీదేవిగా ఇక్కడ కొలువై ఉన్నారని స్థల పురాణం. బాల త్రిపుర సుందరీదేవి అంటే త్రిలోకాలకు అందమైన శక్తి స్వరూపిణి అని అర్థం. ఈ క్షేత్రాన్ని దర్శించిన సంతాన సమస్యలు తొలగుతాయి, వివాహ అడ్డంకులు నివృత్తి అవుతాయి, విద్య, జ్ఞానం, బుద్ధి పెరుగుతాయి, కుటుంబంలోని శాంతి నెలకొంటుంది. ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి చిన్నారి రూపంలో పుష్పాల అలంకారంతో అత్యంత సుందరంగా దర్శనమిస్తారు. ఆమె ముఖంలో కరుణ, ప్రేమ, ఆశీర్వచనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పుణ్యక్షేత్రం నుంచి శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికి భూగర్భ మార్గం ఉన్నదని అక్కడున్న ప్రముఖులు చెప్తున్నారు.